ప్రేక్షకులకు స్వాగతం. అజ్ఞానం మూఢత్వాన్ని పెంచితే విజ్ఞానం అంధకారాన్ని దూరం చేసి మనిషి జీవితాన్ని సుఖమయం చేసింది. అయితే నేటికి మనం విజ్ఞాన ఫలాలను పూర్తిగా అనుభవించలేకపోతున్నాం. దానికి కారణం మనలో వైజ్ఞానిక దృక్పథం లోపించడమే. సైన్స్ అభివృద్ధి చెందినంత వేగంగా దాని ఫలితాలను మానవ జాతికి దక్కడం లేదు. మనం ఎన్నో అశాస్త్రీయమైన సంగతుల్ని నమ్ముతున్నాం. విజ్ఞానాన్ని గ్రహించలేక, చెడుని ప్రశ్నించే ధైర్యం లేక బ్రతుకు బాట నిండా పల్లేరు కాయల్ని పరుచుకుంటున్నాం. అలా కాక మనలో ప్రతి ఒక్కరిలో సైన్స్ సెన్స్ ఉంటే గనుక మనకు ఎదురైన అనుమానాలను, భయాలను ప్రశ్నించి నిలబడగలుగుతాం. తేలు మంత్రం, పాము మంత్రం ఉన్నాయని జంకడం, చేతబడులకు, గ్రామ దేవతల ఆగ్రహానికి భయపడడం, లేదా దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నమ్ముతూ కూర్చోవడం చేయకుండా మానవ శక్తిని నమ్ముతూ మానవ ప్రగతికి, సమాజ అభివృద్ధికి దోహదపడగలుగుతాం. దీని కొరకై ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరంగా రచించిన సైన్స్ సెన్స్ పుస్తకంలోని అనేక విజ్ఞాన విషయాలను మేము ముందుంచుతున్నాం. ముందుగా పప్పు తింటే పుండు చీము పడుతుందా అనే అంశం గురించి చూద్దాం. డాక్టర్లు అలాగే చెబుతారులే, పప్పు తింటే పుండు చీము పట్టక ఏమవుతుంది, చీము తప్పక పడుతుంది అంటూ డాక్టర్లు చెప్పిన మాటలను కొట్టేస్తారు చాలామంది. అసలు విషయం తెలిస్తే పుండు పడినప్పటికీ చక్కగా పప్పులు తిని చక్కని పౌష్టికాహారం లభించి తొందరగా గాయాలను మాన్పుకోగలుగుతారు. దానికి కారణం ఏమిటంటే ఒంటి మీద పుళ్ళు రావడానికి కానీ, గాయం చీము పట్టడానికి కానీ పప్పు కారణం కానే కాదు. పైగా పప్పు తింటే గాయం త్వరగా మానుతుంది. ఒంటి మీద పుళ్ళు అంత తేలికగా రానే రావు. చీము పట్టడం అనేది బ్యాక్టీరియా క్రిములు ఒంట్లోకి ప్రవేశించడం వల్ల జరుగుతుంది. బ్యాక్టీరియా క్రిములు ఏదో ఒక విధంగా రక్తంలోకి చేరి శరీరంలో ఏదో ఒక భాగంలోకి ప్రవేశించవచ్చు, లేదా గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించవచ్చు. వ్యాధి క్రిములైన బ్యాక్టీరియా శరీరంలో ఒక చోట చేరి అక్కడ కొన్ని విష పదార్థాలని వదిలిపెడతాయి. అలా బ్యాక్టీరియా క్రిములు వదిలిపెట్టిన విష పదార్థాల వల్ల అక్కడి కణాలు చచ్చిపోయి కుళ్ళినట్లు అవుతాయి. ఇదిలా ఉండగా రక్తంలో ఉన్న తెల్ల కణాలు శరీరంలో ఒక చోట కేంద్రీకరించుకొని ఉన్న బ్యాక్టీరియా క్రిములను సంహరించడానికని దాడి చేయడం ప్రారంభిస్తాయి. బ్యాక్టీరియా క్రిములని సంహరించడంలో అనేక తెల్ల కణాలు నశించిపోతాయి. అయినా అత్యధిక సంఖ్యలో అక్కడికి చేరిన తెల్ల కణాలు బ్యాక్టీరియా క్రిముల చుట్టూతా ఒక వలయంగా ఏర్పడి ఆ క్రిములు ఇక వ్యాపించడానికి వీలు లేకుండా దిగ్బంధం చేస్తాయి. ఇలా జరిగినప్పుడు ఆ స్థలంలో కుళ్ళిపోయిన శరీర కణాలు, నాశనమైపోయిన తెల్ల కణాలు, వాటితో పాటు బ్యాక్టీరియా క్రిములు మరికొంత ద్రవం కలిసి చీము రూపంలో తేలి బయటకు వస్తాయి. ఇంతవరకు చీము ఎందుకు తయారవుతుందో, ఎలా తయారవుతుందో తెలుసుకున్నాం కదండి. మరి అటువంటప్పుడు పప్పు చీముగా మారడం ఉందా? అలా లేదు కదా. దీన్ని ఒకసారి ఆలోచించండి. పైగా పప్పులో మాంసకృత్తులు ఉంటాయి. మాంసకృత్తులనే ప్రోటీన్లు అని అంటాం. ఈ ప్రోటీన్లు శరీరానికి ఎంతో లాభం చేకూరుస్తాయి. శరీరానికి కావలసిన ప్రోటీన్లు మనం నిత్యం తీసుకునే పప్పు ధాన్యాలు, కోడిగ్రుడ్లు, చేపలు, మాంసం, పాలు ద్వారా లభిస్తాయి. శరీరం అనారోగ్యం నుండి కోలుకోవాలన్నా, గాయం మానాలన్నా, శరీరం పెరుగుదల కావాలన్నా, రోగక్రిములతో పోరాడాలన్నా, యాంటీబాడీస్ ఉత్పత్తి కావాలన్నా ప్రోటీన్ల వల్లే సాధ్యమవుతుంది. ఏ పప్పు వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఏర్పడుతుందో, బ్యాక్టీరియా క్రిముల్ని కబలించి ముందుకు సాగకుండా యాంటీబాడీస్ తయారవడం జరుగుతుందో, శరీరంలో కణాలు చనిపోయిన చోట క్రొత్త కణాలు తిరిగి తయారవడానికి దోహదం చేయడం జరుగుతుందో, అటువంటి వాటి వల్ల చీము పడుతుందని అనుకోవడం మన అజ్ఞానమే అవుతుంది.
శరీరంలో గాయాలు ఏర్పడినప్పుడు కానీ, పుళ్ళు వచ్చినప్పుడు కానీ, ఆపరేషన్ చేసినప్పుడు కానీ ప్రోటీన్ల అవసరం ఎంతైనా ఉంటుంది. అటువంటప్పుడు పప్పును ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి. అంతేకాని పప్పులు తింటే చీము పడుతుందని తినకుండా ఊరుకుంటే రోగనిరోధక శక్తి తగ్గి శరీరంలో బ్యాక్టీరియా క్రిములు విజృంభిస్తాయి. అందుకని ప్రతి వ్యక్తి చీము పట్టడానికి పప్పులు తినడానికి సంబంధం లేదని గుర్తించాలి. ఆహారంలో ఎక్కువ పప్పులను తీసుకొని శరీరానికి తగినంత ప్రోటీన్ను అందజేయాలి. ఈరోజు మనం పప్పులు తింటే చీము పట్టదు ఎందుకు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.